ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఎలా ఉన్నారు? గడిచిన 10 దినాలు కూడా అనేక మంది హాలిడేస్లో ఉన్నారనుకుంటున్నాను. హాలిడేస్ సమయంలో బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి, లేకుంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా సమయము దేవుని కార్యాల కొరకు మీరు స్పెండ్ చేయవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. హాలిడేస్లో గమ్మున ఉండకుండా ఎక్కడైనా టూర్కి వెళ్ళండి, ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళండి, ఫ్రెండ్స్ని కలవండి. ఇంతవరకు చాలా కాలంగా కనెక్షన్ లేనటువంటి ఫ్రెండ్స్ కాల్ చేయండి, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. హాలిడేస్ అంతా కూడా మీరు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం ప్రభు ఏం మాట్లాడతాడో అని మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నిన్ను చేయి విడువడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కంటిన్యూషన్ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు ఎటువంటి వాడు అంటే కనికరము కలిగినటువంటి దేవుడు. ఇందులో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, మనము అనేక సార్లు యేసు ప్రభు శిలువ రక్తము చేత కడగబడిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనము ఏర్పరచబడిన తర్వాత, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నా కూడా భయము భక్తి లేకుండా అవిధేయతతో అనేక సార్లు మనకు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం ప్రియులారా. అటువంటి సందర్భంలో మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు కనికర పడతాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సందర్భాల్లో నేను కూడా పొరపాటు చేసినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇలా నేను మాట్లాడి ఉండకూడదు, ఇలా నేను చేసి ఉండకూడదు, ఈ పని మీకు ఇష్టం లేని కార్యం, నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థన చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. వాక్యంలో ఒక మాట ఉంటుంది, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు నువ్వు ఎన్ని కార్యాలు చేసినా కూడా నిన్ను సహించి భరించి నీ ఎడల ఓపికతో నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమని ఉదయకాల సమయంలో తృణీకరించవద్దని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రభు మరొకసారి నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చదువుతాను చూడండి ఒక మాట అద్భుతంగా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడంట ప్రియులారా. ఆ కంటిన్యూషన్ కింద చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్తే అధిక సమయం అయిపోతుంది కనుక జ్ఞాపకం చేయలేకపోతున్నాను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు నా ఎడలో చూపిన కనికరము కొరకై, విడువక నా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రము నాయన. ఒక చిన్న మాట చెప్పి చూడండి ఉదయకాల సమయంలో. ప్రభు నిత్యము మిమ్మల్ని నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో ప్రభువా మీరే జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.